నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్. మనం ప్రమాదాల్లో పడకుండా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాదాపు నేను 3 years నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, అయినా చాలామంది వినట్లేదు. చూసుకొని ప్రమాదం అంచుల్లో మనం ఉంటున్నామని తెలిసి కూడా మనము ఆ ప్రమాదంలో ఇరుక్కుపోతున్నాం. ఎలాంటి ప్రమాదం అనేది చూసుకొని ముందుకెళ్ళండి. చాలా జాగ్రత్తలు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేరు. కొంచెం కనీసం మీరు చూసిన వాళ్ళైనా సరే ఈ ప్రమాదాలు ఆ డేట్న వస్తాయి బాబు, ఒక్కసారి చూడండి. నా కళ్ళెదురుగా ఒక యాక్సిడెంట్. ఈరోజు నేను విజయవాడ వెళ్ళొస్తున్నాను. తెలంగాణ ఆంధ్ర బార్డర్కి 2 బార్డర్ల మధ్యలో అసలు అక్కడ స్పీడే వెళ్ళకూడదు, ఒక యాక్సిడెంట్ జరిగింది. కావాలంటే పేపర్లో వస్తుంది చూడండి. అయితే ఇవన్నీ కూడా ఈ రోజునే ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఒక్కసారి ఈ ప్రమాదాల గురించి ఒక్కసారి మనం క్లియర్గా తెలుసుకుందాం. అవన్నీ తెలుసుకున్న పోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అలాగే గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ వరకు మీరు కంపల్సరీ వెళ్ళండి. మనము అన్నీ కూడా పిఠాపురం ఉంది, మనకు ఇంకా నాగార్జున సాగర్ దగ్గర ఎత్తిపోతలా ఉంది, తర్వాత మనకు దగ్గరలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కానీ గాన్గాపూర్ ఎందుకంటే అక్కడ చాలా పవర్స్ నేను చూశాను. అన్ని చోట్ల కూడా పవర్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఇంకా ఎక్కువ పవర్ ఉంది. వెళ్ళి మన యొక్క నెగిటివ్ స్ట్రెస్ని పోగొట్టుకుని ముందుకెళ్ళండి. చూసేద్దాం. మనము ఈరోజు ప్రమాదం గురించి ఒక డేట్ ప్రమాదం మనకు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మనకు ఈ వీడియో కొంచెం లెంత్ ఉండబోతుంది, ఖచ్చితంగా చూసేయండి. మన ప్రమాదము అనేది మన జీవితంలో కొన్ని రోజుల్లో వస్తుంది. ఈ నంబర్ వలన ఇలాగే ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకొని ముందుకెళ్దాం. అలాగే మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. అలాగే నేము, బిజినెస్ నేమ్, మ్యారేజ్ డేట్, వెహికల్ నంబర్, ఇవన్నీ కూడా ఈ ప్రమాదాలు అనేది వెహికల్తో వస్తున్నాయి కాబట్టి ఈ 3, 4, 7, 8 నంబర్స్ వెహికల్లో లేకుండా తీసుకోండి. అలాగే మన యొక్క ఇంజన్ నంబరు, మన యొక్క చేసిస్ నంబర్తో బట్టి ఒక నంబర్ డిసైడ్ చేయబడుతుంది. మీరు ఖచ్చితంగా ఒక నంబర్ని మీరు పంపండి. అలాగే మనకు యూనిక్ నంబర్స్ అని ఉంటాయి, అలా కూడా తీసుకోవచ్చు. మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అలా తీసుకోవచ్చు. మన పేరు ఉంటుంది, ఎవరి పేరు మీద అయితే నేమ్ ఉంటుందో అలా తీసుకోవచ్చు. నంబర్స్ని ఎలాగైనా తీసుకోవచ్చు. చూసుకొని మన వెహికల్ నెంబర్ ఎలా ఉండాలో చూసుకోండి. అలాగే బిజినెస్ నేమ్, ఇవన్నీ కూడా చాలా చాలా మనకు అవసరం. మనము ఈరోజు ఒక కాంటెస్ట్ ప్రతిరోజు రన్ చేసుకుంటున్నాం. సింపుల్గా నేను తెలియజేస్తాను. ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్ 1, 2 విన్నర్స్కి ఉంటుంది. అలాగే 546కు 3, 4 విన్నర్స్కి ఉంటుంది. అలాగే 946, 5, 6 విన్నర్స్కి ఉంటుంది. 1546, 7, 8 విన్నర్స్కి ఉంటుంది. 1946, 9, 10 విన్నర్స్కి ఉంటుంది. ఈ రేట్లు నేను చెప్పినవి ఏంటంటే మీకు ఇచ్చే మొబైల్ నంబర్ రేట్స్. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే 500 మెసేజెస్ చేయాలి. ఈ 500 మెసేజెస్లో మీ యొక్క పేరు, మీ ఊరి పేరు, మీ డిస్ట్రిక్ట్ నేమ్ చేయండి. రేపొద్దున విన్నర్ అది డ్రా తీసే టైంలో మీ పేర్లు కరెక్ట్గా అందులో వేయడానికి నేను ఈ పేర్లు అడుగుతున్నాను. చూసుకొని కంపల్సరీ చేయండి. ఈరోజు మనము ప్రమాదం, మీకు ప్రమాదం, నాకు కూడా, ఎవరికైనా ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం 4, 13, 22, 31 చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు జరిగేది ఏంటంటే ప్రకృతిలో రాహు యొక్క పరిపాలన అనేది జరుగుతుంది. 4కి చాలా డేంజర్ ఉంటుంది, 100% డేంజర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 75% డేంజర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 50 డేంజర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 75% డేంజర్ ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రమాద తీవ్రత అనేది అది ఎలాగైనా రావచ్చు. మీ ముందు మీరు చూసుకోండి. కావాలంటే ఈ డేట్స్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయో ఒకసారి గూగుల్లో వెతకండి. మనము చూస్తూనే ఉన్నాం. అంటే మనకు తెలియకుండానే జరుగుతున్నాయి, చాలా జరిగాయి. ఈరోజు కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఈరోజు జరిగిన ఒక చిన్న సెలబ్రేషన్స్లో ఆర్సీబీ మనకు విన్ అయింది. కంగ్రాచులేషన్ ఆర్సీబీ టీంకి. ఇక్కడ ఈ ఆర్సీబీ టీము సెలబ్రేషన్స్లో ఈరోజు మాకు స్టేడియంలో బెంగళూరులో మనకు నిర్వహించారు సెలబ్రేషన్స్.
అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఆ తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారు, కొంతమంది గాయపడ్డారని న్యూస్లో వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ 4 వచ్చిన రోజు జాగ్రత్తగా ఉండండి. మీరు కొన్ని టెంపుల్కు సంబంధించిన సమావేశాల్లో ఎంతోమంది ఉంటారు. అలాగే సినిమాకు సంబంధించిన రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ గారి పుష్ప 2 రిలీజ్ ఫంక్షన్లో ఆయన వస్తే అక్కడికి వెళ్తే తొక్కిసలాట జరిగి ఒక ఆమె చనిపోయింది. వాళ్ళ బాబు ఇప్పటికి కూడా కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ టైంలో ఈ 4 వచ్చినప్పుడు కానీ, 13 వచ్చినప్పుడు కానీ, 22 వచ్చినప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. 10 మందికి తెలియచేయండి. ఈరోజు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే ఒక రెస్పాన్సిబిలిటీగా నేను తెలియచేయాలి మీకు. అలాగే మన నంబర్లో 4 కానీ, 13 కానీ, 22 ఎండింగ్ కానీ, ఈ ఎండింగ్ నంబర్స్ ఇవి ఇలా ఉంటే కూడా మీకు ప్రమాదాలు, మీకు తెలియకుండా పంచాయతీలు ఇవన్నీ జరుగుతాయి. మనము ప్రమాదంలో పడేవేసే ఈ నంబర్స్తో మనం జాగ్రత్తగా ఉండండి. ఈ ఎండింగ్ నంబర్స్ ఇలా ఉండకూడదు. ఎండింగ్ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు ఎండింగ్ నంబర్ అంటే ఇది 9-10 స్థానం, ఇది 9-10 స్థానం, ఇది 9-10 స్థానం, ఇది 10వ స్థానంలో ఉంటే ఇలాంటి డేంజరస్ వస్తాయి. అలాగే ఈ నంబర్ సెకండ్ ప్లేస్లో ఉంటే కూడా ఇలాగే వస్తుంది. మన మొబైల్ నంబర్లో ఉంటే ఇది చూసుకోండి. ఇప్పుడు మనము పుష్ప 2 సినిమా డిసెంబర్ 4th రోజున మనకు ప్రాబ్లం జరిగింది. అలాగే జనవరి 13th రోజున స్టార్ట్ అయిన కుంభమేళాలో కూడా మనకు తొక్కిసలాట జరిగి చాలా ప్రాబ్లం అయింది. చాలామంది అక్కడ కూడా చనిపోయారు, మీ అందరికీ తెలుసు. చూడండి, ఈరోజు స్టేడియం ప్రమాదంలో జరిగిన చాలామంది వాళ్ళ ఏదో చూద్దామని సెలబ్రేషన్స్కి వస్తే ఎంతమంది చనిపోయి వాళ్ళ కుటుంబాలకు ప్రాబ్లం జరిగింది. ఇంకా మనకి ఈరోజు నేను యాక్సిడెంటు విజయవాడ నుంచి తిరిగి వస్తున్నాను. ఇలాగా ఇక్కడ ఆంధ్ర బార్డర్ ఉందండి, ఇక్కడ తెలంగాణ బార్డర్ ఉంది, ఇది టీజీ బార్డరు, ఇది ఏపీ బార్డరు. ఈ బార్డర్ దాటుకొని వచ్చాం. ఒక వెహికల్ నన్ను క్రాస్ చేసి వచ్చింది. నంబర్ నేను గమనించలేదు, కానీ రెడ్ కలర్ వెహికల్ ఇక్కడ ఏపీ నుంచి అంటే విజయవాడ నుంచి వస్తున్నాము. నన్ను క్రాస్ చేసుకొని, నా కార్ని క్రాస్ చేసుకొని అతను వెళ్ళాడు. అంటే దీనికన్నా ఒక 1 కిలోమీటర్ ముందు, ఏపీ బార్డర్ కన్నా ఒక 1 కిలోమీటర్ ముందు, జస్ట్ నేను 1-2 మినిట్స్ తేడాతో, అంటే ఒక 5-6 కార్ల తేడాతో నేను అనుకున్నాను ఆ ప్రమాదానికి. చూడండి, ఇలా కరెక్ట్గా అది ఎగ్జాక్ట్లీ 5:20 నుంచి 5:30 మధ్యలో జరిగింది. నేను స్పాట్లో అక్కడ చూసి వచ్చాను. ఏం జరిగిందంటే ఈ రెడ్ కారు ఇక్కడ ఈ ఏరియాకి వెళ్ళేసరికి ఇక్కడ ఒక కారు ఆగి ఉన్న కారుని ఇక్కడ ఇతను వచ్చి కొట్టేసరికి ఈ రెడ్ కారు ఏదైతే ఉందో మహేంద్ర XUV 300 ఈ కారు, దాంట్లో అంతా స్టూడెంట్సే ఉన్నారు. అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే వచ్చి ఈ కార్ని ఏదైతే ఆగి ఉన్న కార్ని కొట్టేసరికి అది మొత్తం టోటల్గా రోడ్డు దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళ కారు ఇంజన్తో పాటు నుజ్జు అయిపోయింది. అది ఈ కారు ముందు ఒక అతను ఉన్నాడు, అంటే ఇలా వెళ్తున్నాడు. ఈ కారు వచ్చి కొట్టేసరికి ఖాళీ ఏదైతే ఆగి ఉన్న కారును కొట్టుకొని ఒక 2 వీలర్, అతను 2 వీలర్ ఎంతో దూరంలో, దాదాపు ఒక 100 మీటర్ల దూరంలో ఆ స్పీడ్కి వెళ్ళిపోయి అవతల పడి ఇతను కొన ఊపిరి 99% ఇదైపోయి కొన ఊపిరితో ఉన్నాడు. అసలు అంత విదారకరమైన ఒక యాక్సిడెంట్స్ అనేటివి, ఒక ప్రమాదాలు అనేటివి ఈ 4వ తారీఖు రోజుల్లో వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు వచ్చిన రోజు, ఎందుకంటే ఈ రోజే ఎందుకు జరుగుతున్నాయి, 4 వచ్చిన రోజు ఎందుకు జరుగుతున్నాయి అంటే రాహువు మన మైండ్లకి రెచ్చగొట్టే ధోరణి చేస్తాడు. ఆ రెచ్చగొట్టే ధోరణి ప్రేరేపణ ఎక్కువ అవుతుంది, ఉద్రేకం ఎక్కువ అవుతుంది. మనకు ఒక విజన్స్ అనేటివి ఈ రోజునే స్టార్ట్ అవుతాయి. అందుకనే చాలా ఉద్రేకం స్టార్ట్ అవుతుంది. మీకు అప్పులు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 4వ తారీఖు కానీ 8వ తారీఖు కానీ చాలా ఇబ్బంది చేస్తారు. అంటే ఈ రాక్షసుడు అంటే రాహువు మీన్స్
50% రాక్షసుడు, 50% దేవుడు. అంటే ఈ రోజున చాలా ప్రమాదకారి అయిపోతాడు ఆయన. అంటే ప్రపంచం మొత్తం కూడా రాహు యొక్క ఆధీనంలోకి తీసుకొని ఆ రోజు ఆ ప్రమాదం అనేది చేస్తుంది. అందుకే మనము రాహు కాలంలో ఈ పని చేయొద్దని మంగళవారం రోజు మనోళ్ళు పెట్టుకుంటూ ఉంటారు 3 to 4 మధ్యలో. అయితే ఆ రాహుకాలం అనేది ఆ రోజున మంగళవారం రోజు వస్తే ఈ రోజు అంటే 4కు సంబంధించింది రాహువే కాబట్టి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం అన్నది మీరే చూడండి. ఈ ప్రమాదం అనేది నా కళ్ళెదురుగా జరిగింది. ఒక టైంలో ఒక రోజు ఒక ఎవరో ఎస్ఐ గారు, ఒక ఆమె లేడీ చనిపోయారు చెట్టు గుద్దుకొని కారు. అది 4గే జరిగింది. మీకు కూడా ఏదన్నా 4వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే కనుక జనాలకు తెలియడం కోసం మీరు కింద కామెంట్ చేయండి ఒకసారి. ఈ ప్రమాదాలు అనేటివి మనకే కాదు, మన శత్రువు కూడా రావద్దు. ఈరోజు చూసారా, మనకు ఏపీలో ఒక ప్రజాప్రతినిధి బొత్స సత్యనారాయణ గారు, అందరికీ తెలుసు, ఒక టైంలో సీఎం క్యాండిడేట్ అని కూడా అన్నారు ఆయనను. ఈ రోజులో ఆయనకు సడన్ గా ఒక మీటింగ్ లో మాట్లాడుతుంటే హార్ట్ అటాక్ వచ్చిన పొజిషన్ చాలా మందిని చూసాం. అంటే ఈ రోజుల్లో ప్రమాదాలు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఒక వ్యక్తికి ప్రమాదం వస్తే మనం చాలా తలడిల్లిపోతాం. మనకే వస్తే ఎలాంటి తలడిల్లిపోతామో ఎవరికి అలాంటి ప్రమాదాలన్నిటి రావద్దు. 4వ తారీఖు అనేది జాగ్రత్తగా ఉండండి. 4 నంబర్తో మ్యారేజెస్ కానీ ఏవి కానీ చేసుకోకుండా హాయిగా ఉండాలి అంటే 4కు దూరంగా ఉండండి. చాలా ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం. చూసుకొని ముందుకు వెళ్ళండి. అందరికీ చెప్తున్నాను, దయచేసి 4కు సంబంధించిన ఏ డిస్కషన్ కానీ, ఇంట్లో కూడా గొడవలు కానీ అవి కానీ కావచ్చు, ఏది ఈ రోజున మీరు పెట్టుకోకండి. పెట్టుకుంటే మాత్రం ఒకటి చిన్నది ఏదైనా జరుగుతుంటే బయటకు వచ్చేసేయండి. జెంట్స్ అయినా లేడీస్ అయినా చూసుకొని ముందుకెళ్ళండి అమ్మా. 4 జాగ్రత్త, మీకు ప్రమాదం జరిగే ఉంది. జాగ్రత్త 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 జాగ్రత్త. థ్యాంక్ యూ.